దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం దేవుని మాటలు కొన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అంచె దినాల్లో దేవుని మాటలు దొరకకుండా ఉండే రోజులు రాకముందే మనం శ్రేష్టమైనటువంటి దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆ విధంగా జీవించడానికి సిద్ధపడుతూ దేవుని మాటలు మనం విందామండి. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే సరిహద్దు రాయి, ల్యాండ్ మార్క్. ఈ మాట విన్నప్పుడు మరి ఇవి బైబిల్లో కూడా ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో కూడా మరి చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం. ఒక సరిహద్దు రాయి అనే మాట అంశం గురించి మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నేర్చుకుందాం. మనం వింటున్న మాటలు అవి మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే అది ఎంతో గొప్ప మరి మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. కాబట్టి విని విడిచిపెట్టేసేయకుండా విన్న మాటను జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దేవుని ఆత్మ సహాయంతో దేవుడు మనకి గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఇంకా రోజు రోజుకి ఎదిగేటట్లుగా మనం సిద్ధపడుతూ దేవుని మాటలు విందాం. ల్యాండ్ మార్క్ అంటే సరిహద్దు రాయి. చాలామందికి ఈ మాట విన్నప్పుడు ల్యాండ్ మార్క్ అంటే ఏంటో తెలుసు. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక స్థలం దగ్గర కానీ, ఒక మరి ఇళ్ళ దగ్గర కానీ చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సరిహద్దులో ఒక రాయిని పాతుతూ ఉంటారు. నేను విన్నది ఏంటంటే కింద ఒక పెద్ద రాయిని పాతి పైన దానికి పైన చిన్నది ఒకటి పాతుతూ ఉంటారు. ఎందుకంటే కిందది ఎవరు తీయడానికి వీల్లేనంత బలంగా దాన్ని పాతి దానిపైన ఇంకొక రాయిని పాతుతూ ఉంటారు. అంటే సరిహద్దు రాయి అనేది ల్యాండ్ మార్క్ గుర్తుగా మనం స్థలాల దగ్గర కానీ, గృహాల దగ్గర కానీ, ఏవైనా కట్టడాల దగ్గర కానీ హద్దులు అవి తెలియచేయడానికి దీన్ని మనం వాడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, వాస్తవాలు ఈ రాయి చిన్నదైనా సరే చాలా బలమైన విషయాలు ఈ రాయిలో ఉన్నాయి. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వాస్తవాలను చూపించాల్సి వస్తే ముందుగా ఎక్కడికి వెళ్తారంటే సరిహద్దు రాయి చూస్తూ ఉంటారు. ఎక్కడుంది? పూర్వీకులు, పురాతనమైన వారు పూర్వీకులు నాటినటువంటి సరిహద్దు రాయి ఎక్కడుందో చెక్ చేస్తూ ఉంటారు. చూసి ఇదిగోండి ఈ రాయి ఇక్కడ ఉంది కదా, మరి ఎంతవరకు మా స్థలం, లేకపోతే ఎంతవరకు మా గృహం, మా పూర్వీకులు మాకు ఇచ్చారు, ఇట్లా రైట్స్తో మాట్లాడడానికి ఆధారపూరితమైనది సరిహద్దు రాయి. అంతేకాదు, నోరు లేని మనిషికి దారి చూపించేది, నోరున్న మనిషికి దారి చూపించేది నోరు లేని సరిహద్దు రాయి. మనకి నోరుంది కానీ దానికి నోరు లేకపోయినా సరే మనకి దారి చూపిస్తుంది ఆ రాయి. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే సరిహద్దు రాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మామూలుగా ప్రాపర్టీస్ విషయంలో సరిహద్దులు కొలిచినప్పుడు క్షేమంగా ఉండటానికి, గొడవలు లేకుండా ఉండటానికి, లేకపోతే గొడవలు తీసివేయడానికి సరిహద్దు చూడగానే ఇంకా అవతల వ్యక్తులు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇది ఎంతవరకు మాకు వచ్చింది, అంతవరకు మాది అని అనుకుని అనటానికి వాస్తవమే ఇది అని అందరినీ ఒప్పింప చేయడానికి ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ చాలా ప్రాముఖ్యమైనటువంటి ది అనే విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. సరిహద్దు రాయి గురించి చెప్పాలి అని అంటే అందరికీ కూడా తెలుసు. బైబిల్లో మరి సరిహద్దు రాయి గురించిన మాట ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయంలో 17వ వచనంలో రాస్తుందండి. ఏమని రాస్తుందంటే సరిహద్దు రాయి గురించి రాస్తూ 27వ అధ్యాయం 17లో మనం చూసినట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాస్తుంటుంది. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను అని రాస్తుంది. అంటే సరిహద్దు రాయి ఎవ్వరూ కూడా తీయకూడదు. అలా ఎవరైనా తీసినట్లయితే వాళ్ళు శాపగ్రస్తులని ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్తే అప్పుడు అందరూ కూడా ఆమెన్ అని చెప్పేవారంటండి. అంతేకాదు, పూర్వీకులు పురాతనమైనటువంటి రాయిని ఎవరు కూడా తీసివేయకూడదని దేవుడి వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. అయితే
ఈరోజు మరి యోబు గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది. మొదటి వచనంలోనే రాస్తుందండి, సరిహద్దు రాయి తీసివేయి వారు కలరు అని రాస్తుంది. అంటే ఈ సరిహద్దు గొడవలు లేకుండా ఉండటానికి, క్షేమంగా ఉండటానికి, వాస్తవం అంటే ఏంటో నిరూపించడానికి వేయబడినటువంటి సరిహద్దు రాయి, దీన్ని ఎవరూ కూడా తీసివేయకూడదు. బైబిల్ ప్రకారం కూడా, ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఈ సరిహద్దు రాయిని ఎవరు తీయకూడదు, ఎవరైనా తీస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని బైబిల్లో రాస్తుంది. ఈరోజు ఇదే వాక్యాన్ని మానవ జీవితానికి అన్వయించుకొని మనం నేర్చుకుందాం. యోబు గ్రంథంలో ఏమని రాస్తుందంటే, సరిహద్దు రాయి తీసివేయి వారు కలరు అని ఉంది. సరిహద్దు రాయి ఉంటే క్షేమం కలుగుతుంది, వాస్తవాలు తెలుస్తాయి, గొడవలు ఉండవు, అంతా సమాధానంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు? సరిహద్దు రాయి ఉన్నప్పుడు. సరిహద్దు రాయి లేకపోతే, అంటే తీసివేసే వాళ్ళు కూడా ఉన్నారు అని బైబిల్లో రాస్తుంది. ఎవరు కూడా తీయకూడదు అనేది బైబిల్లో ఉన్నమాట, కానీ తీసివేయ వారు కూడా ఉన్నారు కదా. మనం మామూలుగా సహజంగా చూసినప్పుడు కూడా సరిహద్దు రాళ్ళను తీసివేసి మార్చేస్తూ ఉంటారు. రాత్రికి రాత్రి మార్చేసి ఉదయానికి వేరే ఇంకొక ప్రక్కకి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్నట్టుగా ఇలా సరిహద్దు రాళ్ళను తీసివేసే వాళ్ళు కూడా ఉన్నారని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మానవ జీవితానికి, మన యొక్క అనుదిన జీవితంలోకి తీసుకొని వద్దాం. సరిహద్దు రాయి తీసివేస్తే అది క్షేమము ఉండదు. అంతేకాదు, సరిహద్దు రాయిని మారిస్తే వాస్తవాలంటే ఏంటో తెలియదు. అంతేకాదు, ఎంతో నష్టం కూడా కలుగుతూ ఉంటుంది. మరి ఒకటి, మనము క్షేమంగా ఉండటానికి సరిహద్దులు, హద్దులుగా ఉండాలి. చాలామంది చూడండి, అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఏమంటే హద్దు మీరి మాట్లాడకండి అని అంటూ ఉంటారు, హద్దు మీరి చేయకండి అని అంటుంటారు. ఆ హద్దులు ఉండాలండి. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, హద్దులు ఉండాలి. బంధువులు ఉండాలని అనుకోండి, హద్దులు ఉండాలండి. హద్దు మీరు ప్రవర్తించకుండా జాగ్రత్త పడాలి. ఎవరితోనో హద్దులు మీరుతున్నావో అనిపించుకోకుండా ఆ లిమిట్స్ మెయింటైన్ చేసినట్లయితే, ఆ ల్యాండ్ మార్క్, ఆ హద్దు అనే దాన్ని నేనేమంటున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఒక సరిహద్దుగా, దేవుని మాటని ల్యాండ్ మార్క్గా మనం పెట్టుకుంటే మన జీవితం విజయవంతమైన జీవితంగా వెళ్తుంది తప్పనిసరి. కొంతమంది సరిహద్దు రాయి తీసివేసిన వారు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు పరిస్థితి ఏమైంది? లేకపోతే సరిహద్దు రాయి కలిగి ఆ హద్దులు దాటకుండా ప్రవర్తించిన వారి జీవితం ఎలా ఉంది, హద్దులు దాటి ప్రవర్తించిన వారి జీవితం ఎలా ఉంది, ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. మొదటిగా, మరి సరిహద్దు రాయి ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో మరి ఉండటం, భక్తి కలిగిన వాళ్ళతో ఉండి భక్తిని నేర్చుకోవడం క్రైస్తవ జీవితంలో మనకి ఎంతో మాదిరి. అట్లా కాకుండా భక్తిహీనులతో స్నేహం చేయడం, ఆత్మీయంగా దిగజారిపోయిన వాళ్ళతో, అంటే ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేని వాళ్ళతో కలిసి ఉండటం ద్వారా మరి మిగిలిన వాళ్ళకి కూడా ఆ హద్దు దాటినప్పుడు, ఆ హద్దుల్ని మీరినప్పుడు కొంతమంది ఎట్లా వాళ్ళ జీవితంలో నష్టపోయారు. వాక్యంలో సరిహద్దు రాళ్ళు తీసివేసిన వారు ఎలా నష్టపోయారు, ఆ ల్యాండ్ మార్క్, దాన్ని మిస్ అయిన వాళ్ళు ఎలా జీవితంలో లాస్ అయ్యారో అనే మాటలు ఈరోజు మనం చూద్దాం. మొదటిగా నేను యెహోషాపాతు రాజు జీవితంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ మనం యెహోషాపాతు రాజు గురించి చూద్దామండి. దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు గురించి చక్కటి మాటలు రాస్తుంది. సహజంగా అతను ఎంతో దైవభక్తి కలిగినటువంటి రాజుగా, యూదా రాజుగా మంచి పేరు ఉన్నది అతనికి. యెహోషాపాతు రాజు గురించి 17వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుచుకుంటూ వచ్చాడంట. ఇంకా కాబట్టి ఆ వచనాలన్నీ కనుక మనం చూస్తే, అతను తన తండ్రి దేవుని ఆశ్రయించు, బయలుదేవతను ఆశ్రయించకుండా, యెహోషాపాతు యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను 2-3 మాటల్లో చెప్పాలని చెప్తూ ఉన్నాను. అతని ఆత్మీయత ఎలాంటిది అని అంటే, తన తండ్రి అయిన ఆస ఏ దేవుణ్ణి ఆరాధన చేశాడో ఆ దేవుణ్ణి ఆరాధించాడు.
ఆయనను ఆశ్రయించాడు, వేరొక దానిని కాదు. ఆ దేవుని ఆరాధన చేశాడు, ఆయనను ఆశ్రయిస్తూ వచ్చాడు. అట్లా నడుచుకున్నందుకు దేవుడు కూడా అతనికి ఐశ్వర్యాన్ని, క్షేమాన్ని, ఘనతను కూడా దేవుడు అనుగ్రహించాడు. అలాంటి ఆత్మీయత కలిగినటువంటి రాజు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తితో అతడు ఏం చేశాడు అని అంటే సహవాసము చేసుకుంటూ వచ్చాడు. మనకి తెలుసు, దేవుని బిడ్డారా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ అతను చేసినటువంటి పని ఏంటంటే దైవ భక్తి లేని, ఇక్కడ 2 వ్యక్తులతో అతడు స్నేహం చేశాడు. ఆత్మీయత కలిగిన యెహోషాపాతు రాజు ఒకసారి ఆహాబు అనేటువంటి ఇశ్రాయేలు దేశపు రాజుతో స్నేహం చేశాడు, బియ్యం పొందాడు. ఆ కుటుంబం వాళ్ళతో సంబంధాన్ని, వైవాహిక సంబంధాన్ని కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు, మరి ఆహాబు రాజు రామోత్ గిలాదు మీదకి యుద్ధం చేయడానికి వెళ్దామన్నప్పుడు భక్తి కలిగిన యెహోషాపాతు రాజు, మరి దేవుని దృష్టిలో ఇశ్రాయేలు దేశపు రాజైన ఆహాబు అసలు సరైన సాక్ష్యమే లేదు, మరి మిక్కిలి దుర్మార్గుడు అని బైబిల్లో ఆయన గురించి రాసింది. ఆయనతో స్నేహం చేసి మరి ఒక యుద్ధం జరిగినప్పుడు రామోత్ గిలాదు మీదకి సిరియా దేశం వాళ్ళకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో యెహోషాపాతు ఆహాబుకి సహాయము చేశాడు. ఎవరు భక్తిగా, ఆత్మీయతలో ఇంకా మంచిగా భక్తిగా ఉన్న వాళ్ళతో స్నేహం చేసినప్పుడు ఇతరు కూడా ఆత్మీయత నేర్చుకోవడానికి అవకాశం ఉంది. భక్తి జీవితంలో దేవుడి దగ్గరే సరైన సాక్ష్యాన్ని పోగొట్టుకున్న ఇశ్రాయేలు దేశపు రాజు ఆహాబుతో బియ్యముంది స్నేహం చేసి వాళ్ళ యుద్ధాల్లో తినకుండా యుద్ధం చేయడానికి వెళ్ళినందుకు చివరికి ఎట్లాగొట్లా కష్టపడి ప్రాణాన్ని కాపాడుకుని బయటపడ్డాడు యెహోషాపాతు రాజు. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఆత్మీయంగా బలమైన వారితో, మంచిగా ప్రార్థన చేసే వారితో మనం కూడా ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అప్పుడు వాళ్ళతో సహవాసం చేస్తే మనకు కూడా అలాంటి ప్రార్థనా జీవితం అలవాటు అవుతుందండి. ప్రార్థనా సమయంలో కబుర్లు మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే కబుర్లు చెప్పుకోవడమే అలవాటు అవుతూ ఉంటుంది కాదంటారా? అలాగే జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం గురించి నిత్యము మాట్లాడే వాళ్ళతో, లేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల గురించి మాట్లాడుకున్న వాళ్ళతో స్నేహం చేస్తే అలాంటి మాటలు మనము నేర్చుకోవడానికి వీలవుతుంది. అట్లా కాకుండా భక్తి లేని, అంటే ఇతరుల గురించి మాట్లాడుతూ, ఇతరుల విషయాల గురించి తప్పుగా మాట్లాడుతూ, చెడ్డగా మాట్లాడుతున్న వాళ్ళతో స్నేహం చేస్తే హద్దులు దాటి, అంటే కలవకూడదు, కలిసిమెలిసి ఉండకూడదు అని చెప్పట్లేదండి. మనం అందరము కలిసిమెలిసి ఉంటాము, కానీ సహవాసం దేవుని ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్న వారితో స్నేహం చేయాలి. ఒకసారి ఆలోచించండి. మరి యెహోషాపాతు రాజు దైవభక్తి కలిగినటువంటి రాజు, ఆహాబు రాజు మిక్కిలి దుర్మార్గుడని దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతనితో ఇతర స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఎలాగోలా కష్టం మీద తప్పించుకుని ఆ రోజు అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ యుద్ధంలో ఇతను చంపబోయారు. చివరికి ఇతను యూదారాజు అని తెలుసుకొని ఇతను విడిచిపెట్టారు, ఆహాబును పట్టుకున్నాడు. అంతేకాదు, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బాగా చదివితే వీళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. వీళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని చూసారనుకోండి, అప్పుడేమవుతుంది, వీళ్ళు కూడా ఇంకా తక్కువ మార్కులు, పర్వాలేదు నాకంటే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ మార్కులు వచ్చాయి కదా, నేను చాలా గొప్పగానే ఉన్నాను అనుకున్నారనుకోండి, తర్వాత రాసే పరీక్షలో ఆ మాత్రం మార్కులు కూడా రావు. కాబట్టి అంటే ఆత్మలో బలంగా ఉన్న వారితో స్నేహం. ఇప్పుడు యవ్వనస్తులైన పిల్లలు ఉంటారండి, చక్కటి సహవాసము ఉన్న వాళ్ళ, చక్కటి మంచి పద్ధతులు, మంచి వైఖరి ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉంటే తర్వాత దినాలలో, సంవత్సరాల్లో వీళ్ళు కూడా అలా తయారవుతారు. మనకు తెలుసు కదా, 6 నెలలు స్నేహం చేస్తే వీళ్ళే వాళ్ళు అవుతారని అంటుంటారు. 6 నెలల సంగతి ఏమో కానీ అట్లా మంచిగా మనం ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి దైవభక్తి కలిగిన వారితో స్నేహం చేసినప్పుడు, ప్రార్థించే వాళ్ళతో స్నేహం చేస్తే, ప్రార్థన గుంపులో ఉంటే మనం కూడా ఆ విధంగా ప్రార్థించే వారం అవుతాం.
ప్రార్థన పేరుతో కబుర్లు చెప్పుకునే వాళ్ళతో కలిసి స్నేహం మాట్లాడుతూ ఉంటే మనకి కూడా అదే అలవాటు అవుతుంది, అలాగే కబుర్లు మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి హద్దులు దాటకుండా మన హద్దుల్లో మనం ఉండటం. యెహోషాపాతు రాజు ఆయన హద్దుల్లో ఆయన ప్రవర్తించకుండా ఆహాబుతో స్నేహం చేశాడు. తన ఆత్మీయ స్థితిలో మరి అంత బలహీనపడడానికి కారణం ఇంకొక విషయాన్ని ఈరోజు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఇక్కడ ఏం చేశాడు, వాళ్ళ కొడుకు పేరు అహజ్యా. అతనితో స్నేహం చేసి వీళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడు మరి ప్రవక్త వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఈ విధంగా స్నేహం చేసావు కాబట్టి మరి దేవుడు నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించితివి అన్నాడు ప్రవక్త. ఎవరిని? యెహోషాపాతు రాజు. చేసిన పని ఏంటంటే అహజ్యా అనే ఆయనతో స్నేహం చేసి వ్యాపారం చేయడానికంటే ఆయన అతనితో కలిసి వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏది చేసినా అది ముందుకు వెళ్ళేది కాదని, వాడని బద్దలైపోయాయని బైబిల్లో రాస్తుంది. నీ పనుల్లో దేవుని యొక్క హస్తం కానీ దేవుని యొక్క సహాయం కానీ నీకు కలగదు అని రాబడి. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆత్మీయతలో బలంగా ఉన్న వారితో స్నేహం చేయడం, ఆత్మీయ జీవితంలో మరి ప్రార్థనా పనులతో స్నేహం కలిగి ఉండటం, వాక్యానుసారమైన సలహాలు ఇచ్చే వారి సలహాలు అడగటం, అది మనకి ఎంతో క్షేమం. అంతేకాని హద్దులు దాటి భక్తి లేని శక్తి లేని దేవుని పిల్లలైనా సరే భక్తి లేదు, వాళ్ళలో దేవుని శక్తి ఆశ్రయించని వారితో సహవాసం చేసినట్లయితే, ఆ హద్దులు దాటినట్లయితే యెహోషాపాతు రాజు పొందుకున్న నష్టం బైబిల్లో నోట్ చేస్తుంది. నిజంగా మరి అంత గొప్ప వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు, ఏదైనా విషయం వచ్చినప్పుడు వెంటనే అతను అడిగేది ఏంటంటే యెహోవా ప్రవక్తల్లో ఎవరు ఇక్కడ లేరా అని అడుగుతాడు. అంటే అంత ఆత్మీయపరుడు అనమాట. మంచి సాక్ష్యం ఉంది అతను. అంత ఆత్మీయపరుడు మరి అతని జీవితంలో చివరిలో ఇలాంటి ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే తన యొక్క ఆత్మీయ జీవితంలో సరైన హద్దులు మెయింటైన్ చేయకుండా జీవించాడు. సరిహద్దులు, ల్యాండ్ మార్క్, ఆ హద్దు సరిగ్గా లేదన్నమాట. హద్దులు దాటేశాడు, హద్దులు తీసేసుకున్నాడు. ఎవరితో ఉంటే ఏమైంది, ఎవరితో కలిస్తే ఏమైంది, ఎవరితో జీవిస్తే ఏమైంది. కాబట్టి అలాంటి ఆ విధంగా హద్దులు దాటకుండా ఉండటం అనేది చాలా శ్రేష్టమైన విషయం. యవ్వనస్తులు కూడా వారి హద్దుల్లో వారు చెప్పాలంటే దేవుని వాక్యం అనే ఆ హద్దుగా చేసుకుని ఉన్నట్లయితే ఇతర స్నేహితులతో యవ్వనస్తులతో ఈ భయంకరమైన రోజుల్లో యవ్వనస్తుల యొక్క మరి జీవితాల్లో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలా సరిహద్దులు తీసివేయకుండా సరిహద్దు కలిగి జీవించడం ఎంతో ఆశీర్వాదం. బైబిల్లో మరొక వ్యక్తిని చూపిస్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26:16లో ఇంకొక ఆయన్ని మనం చూస్తూ ఉంటామండి. ఆయన ఉజ్జియా అనేటువంటి గొప్ప రాజు. 26వ అధ్యాయంలో మీరు తర్వాత చదవచ్చు. అక్కడ కనిపిస్తున్నటువంటి రాజు పేరు ఉజ్జియా. ఆయన కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించడం, మరి దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకోవటం ఆయన జీవిత చరిత్రలో 2 క్రానికల్స్లో 26లో 16లో ఆ విషయాలన్నీ కూడా రాస్తున్నాయి. ఆ ముందు వరకు ప్రతి విషయానికి కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండేవాడు. బైబిల్ ఎంత మంచి మాట రాస్తుందంటే అతడు స్థిరపడే వరకు కూడా ఆశ్చర్యకరమైన సహాయాలు ఆయనకు వచ్చాయంట. దేవుని బిడ్డలు ఒకసారి నేను మీకు చెప్తున్నాను, ప్రభువుని ఆశ్రయించినట్లయితే, దేవుని మీద ఆధారపడితే ఆశ్చర్యమైన సహాయం నీకు కలుగుతుంది. నువ్వు మనుషుల్ని ఆశ్రయించినా మరొకరిని ఆశ్రయించినా ఏ ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించితే ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. అయితే అతను గురించి 16వ వచనంలో అతడు స్థిరపడిపోయిన తర్వాత అన్ని విషయాల్లో చక్కగా స్థిరపడ్డాడు. రాజ్యం విషయంలో స్థిరపడ్డాడు, ఐశ్వర్యం విషయంలో స్థిరపడ్డాడు, ఏమి కొదువ లేకుండా ఉన్నాడు. అలాంటప్పుడు అతనికి ఏమొచ్చిందంటే హృదయంలో గర్వం వచ్చి చెడిపోయాడని రాసు. అందుకని బాగా గర్వము హృదయంలోకి వచ్చి, అంటే ల్యాండ్ మార్క్ దాటాడు, సరిహద్దు తీసివేశాడు. ఏంటి అని అంటే యాజకులు వేయవలసిన ధూపాన్ని తనే వేయటానికి దేవుని మందిరంలోనికి ఉజ్జియా అనే రాజు వెళ్ళాడు. ఎందుకు అలా చేశాడంటే హృదయం లోపల గర్వం ప్రవేశించి
ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ఈలోపు యాజకులు లోపలికి వెళ్ళి రాజుతో చెప్పారు, మరి మీరు ఇలా చేయకూడదు అని చెప్పి. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే ఈ రాజుకి, ఉజ్జియా రాజుకి కుష్టు వ్యాధి వచ్చిందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కుష్టి రోగిగా అతడు మార్చబడ్డాడు. ఎందుకు అలా జరిగింది ఇతనికి అని అంటే, అతడు స్థిరపడిన తర్వాత చూడండి, ఏమీ లేని అంటే కొదువ కలిగిన రోజుల్లో చాలా భయంగా భక్తి చేస్తా, ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆశ్చర్యకరమైన సహాయాలు పంపిస్తాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, మరి హృదయ అంతరంగంలో పైకి బాగానే కనిపిస్తారండి, హృదయం లోపల గర్వం ప్రవేశిస్తూ ఉంటుంది. గర్వం అనేది ప్రవేశించగానే పతనానికి నాంది పలుకుతుంది అని మనం ముందే అర్థం చేసేసుకోవాలి. యాజకులు చేయవలసిన పనిని రాజుగారు చేయడానికి వెళ్ళాడు. అది వ్యతిరేకించిన యాజకుల మీద కూడా ఆయన భయంకరంగా ప్రవర్తించడం వల్ల అతనికి కుష్టు వ్యాధి వచ్చిందని బైబిల్లో రాశారు. హద్దు దాటటం, అతని సరిహద్దు ఏంటి? అతను రాజు కాబట్టి యూదా రాజ్యాన్ని అతను పరిపాలన చేయాలి. అంతేగాని దేవాలయంలోకి వచ్చి ధూపం వేసే పని ఆయన పని కాదు, అది యాజకుల పని. ఆ పని ఆళ్ళు చేయాలి. తన హద్దు దాటి ప్రవర్తించటం చేత దేవుని బిడ్డలారా అతను మరి కుష్టి వ్యాధితో బాధపడినట్లుగా దేవుని వాక్యంలో రాసు. అంటే ఎంత ప్రమాదమో చూడండి, హద్దు దాటడం. అందుకే చాలామంది హద్దులు దాటకు అని మాట్లాడే మాటల్లో హద్దులు దాటి మాట్లాడుకొని అంటున్నారు. 2 సమూయేలు గ్రంథంలో మరొక వ్యక్తిని చూపిస్తారు. షిమీ అనేటువంటి వ్యక్తి దావీదు విషయంలో 2 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో అక్కడ మనం చదివినప్పుడు షిమీ అనేటువంటి సౌలు బంధువు, షిమీ అనే సౌలు బంధువు దావీదుని ఎంత ఘోరంగా అతడు మరి మాట్లాడుతూ వచ్చాడు అంటే, దావీదు మహారాజు ఎంతో కష్టంలో ఉన్నాడు, తన కుమారుడు తరుగుతూ ఉన్నాడు, అతని సింహాసనం మీద నుంచి అతను బయటకు వచ్చేసాడు. అయితే అతను అంటున్నాడు, నీవు చీపో నీ వేల వల్ల నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుక నీ మోసంలో నీవు చిక్కపడ్డావు. ఎప్పుడైనా శోధనలు వచ్చినప్పుడు మనకి, లేకపోతే మనం ఇతరుల విషయంలో కూడా ఇలా మాట్లాడకూడదు. ఇజ్రాయేలు దేశపు రాజును పట్టుకుని అతను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, హద్దులు దాటి మాట్లాడటం, గర్వంగా మాట్లాడటం, తన హద్దుల్లో తను ప్రవర్తించకుండా ఉండుట చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. షిమి అనే ఒక వ్యక్తి అంత గొప్ప రాజుని పట్టుకొని నరహంతకుడవు అని రాళ్ళు రువ్వుతూ దుమ్ము అతని మీద వేస్తూ వచ్చాడని బైబిల్లో రాశారు. అందుకు యోవాబు వీళ్ళు చంపేద్దాము అని చెప్పి అన్నప్పుడు దావీదు మహారాజు అన్న మాట ఏంటంటే, అతడు పెట్టిన శాపానికి బదులుగా దేవుడు నాకు మేలు చేయను అని చెప్పాడు. మనము ఇతరులను ఆ విధంగా హద్దులు దాటి మాట్లాడడం చేసినట్లయితే అది ఎంతో ప్రమాదకరమైన విషయం. హద్దులు దాటటం, సరిహద్దుని తీసివేయకూడదు. రాజుగారి గౌరవంతోనే మాట్లాడాలి. లేకపోతే ఒక మనిషి సంఘం వెలుపటి వారు ఉన్న వారి కూడా మర్యాదగా మాట్లాడటం, సంఘములో ఉన్న వారితో కూడా మర్యాదగా ఉండటం, గర్వపు మాటలు రానివ్వకుండా ఉండటం. అయితే షిమీ చేసిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా అతను చేసిన పని హద్దులు దాటి ప్రవర్తించాడు. మీ తర్వాత అధ్యాయాల్లో చదివితే అతనిని బెనాయా అనే అతను వెళ్ళి చంపేస్తాడు. సొలొమోను ఆజ్ఞాపించినప్పుడు అతను చంపిన తర్వాత రాజ్యము చక్కగా ప్రశాంతంగా స్థిరంగా సుస్థిరముగా ఉందని వాక్యంలో రాసింది. అంటే గర్వపు మాటలు మనం మాట్లాడకూడదు. ఇతరులు మనం మాట్లాడినట్లయితే అది మనకి మంచిది కాదు. ఆ హద్దు దాటకుండా జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇతరులు ఒకవేళ మనల్ని మాట్లాడారనుకోండి, వాళ్ళు మాట్లాడిన శాపానికి బదులుగా దేవుడు మనకి మేలు చేయను. కాబట్టి వాళ్ళు నన్ను అట్లా అన్నారండి, వాళ్ళు ఇలాంటి శాపాలు పెట్టారండి, ఆ శాపాలు నాకు తగులుతాయి అనుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారం హేతువు లేని ఏ శాపము నీకు తగులదు. బైబిల్లో ఆ మాటలు రాస్తున్నాయి. కాబట్టి మనం ఇతరులను అనకూడదు. అంటే హద్దు దాటి మాట్లాడడం తగదండి.
స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, సంఘస్థుల మధ్యలో కానీ, లేకపోతే అధికారులతో కానీ హద్దులు దాటకుండా మన హద్దుల్లో మనం ఉండటం ఎంతో మంచి. షిమి హద్దు దాటి ప్రవర్తించి ఘోరమైనటువంటి మరణాన్ని అతడు చూసినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుడు కాబట్టి మనం మాట్లాడే మాటల్లో హద్దు ఉండాలి. మనం చేసే పనులు హద్దులు దాటి చేయకూడదు. చాలామంది హద్దు దాటి మాట్లాడడం, హద్దు దాటి ప్రవర్తించడం వలన ఎంతో నష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నట్లుగా మనం ఎంతో మందిని చూస్తాం. వాళ్ళు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అనే విషయాన్ని గమనిస్తూ ఉంటాం. హద్దులు దాటకూడదు. దేవుని వాక్యంలో హద్దులు దాటకుండా ఉన్న ఒక వ్యక్తిని ఉదాహరణగా నేను మీకు చూపిస్తానండి. మరి బెనాయా అనేటువంటి ఒక అతని గురించి రాజులు మొదటి గ్రంథంలో రాస్తుందండి. మొదటి గ్రంథంలో అక్కడ రాసిన సొలొమోను మహారాజు రాజుగా ఉన్నప్పుడు జరిగిన ఒక విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. హద్దులు మన యొక్క ల్యాండ్ మార్క్ ఉండాలి. మనకి హద్దు దాటకూడదు. సరిహద్దు తీసివేస్తే క్షేమం ఉండదు, సరిహద్దు తీసివేస్తే నష్టం. నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను, నా పనులు ఇలాగే ఉంటే నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అనే పద్ధతి ఉండకూడదండి. సరిహద్దు దేవుని వాక్యాన్ని ఒక ల్యాండ్ మార్క్గా మనం పెట్టుకోవడం ఎంతో అవసరం. మరి బెనాయా అనేటువంటి ఒక సైన్యాధిపతి సొలొమోను కాలంలో ఉన్నటువంటి అతను, దావీదు కాలంలో కూడా ఉన్నాడండి. మరి ఆయన యోవాబును చంపవలసి వచ్చినప్పుడు ఆ రోజు సొలొమోను మహారాజు రాజులు మొదటి గ్రంథంలో మీరు 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే కనిపిస్తుందండి. ఆ బెనాయా అనేటువంటి ఆయన్ని సొలొమోను మహారాజు పిలిచాడు. నువ్వు వెళ్ళి యోవాబు చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు, హద్దులు దాటి పలానా వాళ్ళని చంపాడు, మేము అలా మా తండ్రి అలా చెప్పకపోయినా అతను ఆ పని చేశాడు, తర్వాత ఈ అబ్షాలోము చంపొద్దు అని చెప్పినా చంపాడు, హద్దు దాటి ప్రవర్తించాడు. ఇలా యోవాబు చాలా విషయాలు హద్దులు దాటేశాడు. కాబట్టి యోవాబు అనే సైన్యాధిపతిని పిలిచి నువ్వు వెళ్ళి యోవాబును చంపాలని చెప్పాడు సొలొమోను మహారాజు. సరే బెనాయా బయలుదేరాడు. యోవాబు ఎక్కడున్నాడు అని చూస్తూ ఉంటే యోవాబు యెహోవా మందిరంలోనికి వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. బెనాయా యెహోవా మందిరం లోపలికి వెళ్ళలేదండి. అక్కడి నుంచి కేక వేశాడు బయటికి రమ్మని. అయితే యోవాబు బయటికి రాలేదండి. అయితే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి యోవాబుని బెనాయా చంపలేదు. చంపకుండా సొలొమోనుతో చెప్పాడు. అతను యెహోవా మందిరంలో ఉన్నాడు, అతను పైగా వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకుని ఉన్నాడు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి వెనక్కి వెళ్ళి చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ హద్దులు కలిగి ఉండాలి. దేవాలయంలోకి వచ్చి అంటే దేవుని సన్నిధికి వచ్చి, దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో రాయబడింది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని రాసు. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు అంటే ఏంటి జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేస్తూ ఉండాలి. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు అది దేవునికి మహిమ కలిగేటట్లుగా సాక్ష్యం చెప్పాలి. హద్దులు ఏది చెయ్యాలో దాన్నే మనం చేయవలసి ఉంటుంది. ఆ తరువాత ఆ అధ్యాయంలో చివరిగా 46వ వచనం 2వ అధ్యాయం మొదటి రాజు గ్రంథంలో ఆ బెనాయా వెళ్ళి ఈసారి యోవాబుని చంపేశాడు. అంతకుముందు చంపలేదండి. ఎందుకంటే అతను యెహోవా మందిరంలోకి వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టేసుకున్నాడు. సో మందిరంలోకి వెళ్ళి రక్తపాతాన్ని సృష్టించడానికి అతనికి ఇష్టం లేదు. దేవుని సన్నిధి, దేవుని మందిరము ప్రార్థన ఆలయం కాబట్టి ప్రార్థనా ఆలయంలోకి వెళ్ళి హత్య చేయడం అనేది అతనికి ఇష్టం లేదు. ఆ హద్దు దాటకుండా అది ఒక పవిత్రమైన స్థలము, ఒక పరిశుద్ధమైన స్థలము, అది దేవుని యొక్క నివసించే స్థలము అని గుర్తెరిగి ఆ విలువ ఎరిగిన వాడుగా బెనాయా వెనక్కి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చి షిమీని యోవాబుని చంపడం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే హద్దు అనేది అతను కలిగి ఉన్నాడు, సరిహద్దులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యోవాబుని చంపాడో ఆ యోవాబు చనిపోయిన తర్వాత సొలొమోను రాజ్యము స్థిరపరచబడింది అని రాస్తుంది వాక్యంలో. స్థిరపరచబడింది. మనలో ఉన్న గర్వం అనేది చనిపోతే, అహంకారం అనేది చనిపోతే, హద్దులు మేరటం అనేది చనిపోతే, వాటిని మనం తీసివేసుకుంటే దేవుని బిడ్డలారా అప్పుడు మన యొక్క జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేది వాక్యంలో మనం నేర్చుకునేటువంటి విషయం. హద్దు అనేది మనం కలిగి ఉండాలి. మనకి మానవులుగా అనేక మంది అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తూ ఉంటారు అనుకోండి, మనకు అట్లా ఇష్టం ఉండదు.
వీళ్ళు ఇలాగే చెప్తారులేండి, వాళ్ళు అలాగే చెప్తారులేండి, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చెప్తారని కొంతమంది అంటారు. కానీ దేవుని ఆత్మ లీడింగ్లో నేను చెప్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని, దేవుని మాటని హద్దుగా పెట్టుకుంటే, సరిహద్దుగా ఉంచుకున్నట్లయితే ఆ రాయి క్రీస్తే. కాబట్టి ఆయన మాటని, దేవుడే వాక్యము కాబట్టి ఆ మాటని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని లేఖనాలను మనము హద్దుగా పెట్టుకుని జీవించినట్లయితే ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం. కాబట్టి సరిహద్దు రాయి తీసేవారంగా కాకుండా మన జీవితాల్లో, మనం చేసే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, మనం చేసే మన ఉద్యోగ స్థలాలలో, పరిచర్యల్లో తగాదాలు ఉండవండి. పరిచర్యల్లో అన్ని విషయాల్లో కూడా సరిహద్దులు అనే దాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ప్రశాంతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం సంపాదించుకుంటాం. దేవుడే మరి ఆయన వాక్యమునే సరిహద్దు రాయిగా ఉంచుకొని, దేవుని వాక్యంలో ఇలా రాయబడింది, వాక్యంలో అలా రాయబడింది కాబట్టి అట్లా హద్దుగా తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మనము జీవితంలో గొప్ప దీవెనలు పొందగలం. మరి యేసయ్య మన కొరకు ఆయన మాటే మనకి హద్దు. ఎందుకంటే మనల్ని ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించారు. దేవుని బిడ్డలను మాత్రమే కాదు, ఆయన ఇంకా మనల్ని ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. రెండవ రాకడలో మనం మళ్ళీ ఎత్తబడతాం, ఆయనతో నివాసం చేస్తాం. ఇక్కడ హద్దుల్లో ఉంటే ఆయనతో ఎప్పుడూ ఉండటానికి ఎంతో బాగుంటుంది. కాబట్టి అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సరిహద్దు రాయి తీసివేసేవారు శాపగ్రస్తులు అన్నారు. నిజమే, ఎంతోమంది దేవా జీవితాల్లో నష్టాన్ని పొందుకున్నారు. ఆ ల్యాండ్ మార్క్ తీసేసి హద్దులు మీరి ఉండటం చేత నీ వాక్యాన్ని హద్దుగా పెట్టుకొని ఈ లోకంలో జీవించి ఆశీర్వాదకరమైన పాత్రలుగా నీ రాజ్యంలో ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ దీవించుకొని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.